సౌందర్యలహరి శంకర భగవత్పాలు వారు రచించారని స్పష్టం చేస్తూ శంకర విజయంలో విద్యారణ్య స్వామి వారు చాలా స్పష్టంగా చెప్పారు. శివయువతి సౌందర్య లహరి అనే శ్లోకంలో కూడా సౌందర్యలహరి పుస్తకం ఎలా వచ్చిందో రాశారు. ఈ కథ మనకి విద్యారణ్యుల వారి శంకర విజయంలో కనబడదు, కానీ ఆనందగిరి శంకర విజయంలో మనకు కనబడుతుంది. ఇది మార్కండేయ సంహితలో కూడా కనబడుతుంది. ఈ కథలో ఒక ఔచిత్యం ఉంది, దానికోసం ఈ కథ చెప్పుకుందాం. ఆదిశంకర భగవత్పాదుల వారు సనాతన ధర్మ ప్రతిష్ఠ చేస్తూ క్రమంగా హిమవత్ పర్వత కేదార భూములకు వెళ్ళారు. అక్కడ కేదారం వద్ద ఆయన ధ్యాన సమాధి స్థితిలో ఉండగా యోగ శక్తితో కైలాస పర్వతానికి చేరుకోగలిగారు ఆయన. ఇక్కడ మనకి ఇతర శంకర విజయాలతో సమన్వయం చేస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం అక్కడ లభించిందని, ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆనతి మేరకు ఆదిశంకర భగవత్పాదుల వారు మహాకైలాసానికి చేరుకున్నారు. అప్పుడు కైలాసంలో భారతీయ ప్రవేశులు ఉభయులు ఆయనకి దర్శనమిచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు చాలా సంతోషంగా 5 స్ఫటికలింగాలు ఇచ్చేట ఆయనకి. అమ్మవారిని చూసేట్టు నువ్వేమిస్తావు, నేను అబ్బాయికి ఇది ఇచ్చానన్నట్ట. వెంటనే అమ్మవారు సంతోషించి ఒక గ్రంథం చేతికిచ్చేటండి. చాలా ఆనందంగా స్వీకరించాడు ఆయన. మొత్తం 5 స్ఫటికలింగాలు ఈ గ్రంథం పట్టుకొస్తున్నాడు. ఆ అమ్మవారు ఇచ్చిన ఆ గ్రంథమే సౌందర్యలహరి. ఇది పట్టుకున్నారు. అది పట్టుకుని వస్తున్నారు ఈయన. సరిగ్గా వస్తూ ఉంటే తోవలో నందీశ్వరుడు పట్టుకున్నట్ట. చాలా సంతోషం. బాగున్నావా అన్నారు. బాగున్నానండి అని. ఏమిటి ఇచ్చారేంటి? అమ్మా అయ్యా నీకు అని అడిగారు. వెంటనే ఆయన దగ్గర దాపరికేంటి, ఇదిగో ఇచ్చారండి అని చూపించట. ఏది అని చూశాడు. ఒకసారి చూసేట, చాలా బాగున్నాయి శివలింగాలు, తీసుకువెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోట పెట్టి దీన్ని పూజించు అన్నాడు. ఇంకా ఆ చేతిలో అదేమిటి అన్నారు. అమ్మవారు ఇచ్చారు గ్రంథం అన్నారు. ఏది ఇలా తీసుకురా అన్నట్ట. నందీశ్వరుడు తీసుకుని చాలా బాగుందని సగానికి తీసి ఒక సగం తన దగ్గర ఉంచుకుని మిగిలిన సగం మాత్రమే ఇచ్చేటండి గ్రంథం. ఇది తీసుకుపో అన్నట్ట. వెంటనే ఏం చేస్తాడండి, దీన్నే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడంటే ఇదే. ఈయన మధ్యలో అటకాయించి సగం లాక్కోవడం ఏంటి, అమ్మవారు పూర్ణంగా ఇస్తే. అప్పుడు చూసుకున్నాడు, మొత్తం 100 శ్లోకాల్లో ఆయనకి దక్కినవి కేవలం 49 శ్లోకాలే. ఈ 49 శ్లోకాలు తీసుకెళ్ళు, ఈ 51 శ్లోకాలు లోకానికి అందవలసిన అవసరం లేదు, తీసుకువెళ్ళన్నాడు. శంకర భగవత్పాల్ వారు ఆ కైలాసంలో ఒక చోటకు వచ్చి ధ్యానంలో ఉన్నట్ట. అమ్మ ఎందుకు ఇలా జరిగిందని అడిగారు. ఆవిడ ఒక్కసారి ఆ ధ్యానంలో దర్శనమిచ్చి 49 శ్లోకాలు నేను ఇచ్చినవి తీసుకున్నావు కదా, మిగిలిన 51 శ్లోకాలు నువ్వు రచించు అన్నదండి ఆ తల్లి. ఇక్కడ ఇలాగ 51 శ్లోకములు శంకరుల వారు రచించారు. 49 శ్లోకములు కైలాసం నుండి పట్టుకొచ్చారు. ఇప్పుడు మనకి సౌందర్యలహరి పూర్తయింది దీంతో.